హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ వీడియోలో చెప్పాను ఫుల్ డీటెయిల్గా చెప్తానని వీసా ఇంటర్వ్యూస్ అనేవి 2 టైప్స్గా జరుగుతాయి. ఒకటి వచ్చి కౌన్సిలర్ ఇంటర్వ్యూ, అది మెయిన్ ఇంటర్వ్యూ. ఫస్ట్ వన్ వచ్చి బయోమెట్రిక్ అనమాట. బయోమెట్రిక్లో ఏం చేయరు, జస్ట్ నువ్వైతే నీ బయోమెట్రిక్ తీసుకుంటారు. మీ కిడ్స్ ఉంటే మీ కిడ్స్ కూడా, కిడ్స్ అయితే చిన్న స్మాల్ ఏజ్ వాళ్ళకైతే అవసరం లేదు, కానీ తీసుకెళ్తే మీకే బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే కిడ్స్ ఉంటే కొంచెం మనకి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. సో అందుకని చాలా వరకు కిడ్స్ని తీసుకెళ్తారు. కిడ్స్ తీసుకెళ్తే మన ఫొటోస్ తీసుకొని మన బయోమెట్రిక్ తీసుకుంటారు. జస్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మెయిన్ వచ్చి కౌన్సిలర్ ఇంటర్వ్యూలు అనేది ఇంకా క్వశ్చన్స్ వేస్తారనమాట. మ్యాథ్స్, మీ హస్బెండ్ ఎక్కడో చేస్తారు, ఏ స్టేట్లో ఉన్నారు, ఏ కంపెనీలో వర్క్ చేస్తారు, మీ ప్యాకేజ్ ఎంత, పొజిషన్ ఎంత అని అడుగుతారు. మ్యాథ్స్ నా ముందు అమ్మాయిని అయితే వాళ్ళ హస్బెండ్ ప్యాకేజ్ అడిగినట్టున్నారు అండ్ తన పొజిషన్ అడిగారు. నన్ను వచ్చి జస్ట్ 2 క్వశ్చన్సే. నన్ను కూడా, నీకు ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, మీ హస్బెండ్ ఏ కంపెనీలో వర్క్ చేస్తారు, ఈ 2 క్వశ్చన్స్ అడిగారు. అంతే. అయిపోయిందో లేదో కూడా నేనే షాక్ అయిపోయా. అయిపోయింది. మళ్ళీ ఫింగర్స్, కౌన్సిలర్ ఇంటర్వ్యూ కూడా బయోమెట్రిక్ ఫింగర్స్ తీసుకుంటారనమాట. అప్పుడు కూడా ఫింగర్స్ తీసుకునేసరికి నేను ఇంకా షాక్లో ఉన్నాను. ఆమె అయిపోయింది, యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అని చెప్పేసేసరికి షాక్లోనే వచ్చాను బయటికి. కాసేపు కూడా ఎక్కువ టైం కూడా పట్టలేదు నాకు. పిల్లల్ని తీసుకెళ్తే చాలామందికి ఇదే ఎక్కువ పాజిటివ్ ఉండిద్ది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో ఈసారి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇంటర్వ్యూలో అనేది నెక్స్ట్ వీడియో పెడతాను. ముందు మెయిన్ వచ్చి చాలా వరకు నా 2 ఇంటర్వ్యూస్ బయోమెట్రిక్, కౌన్సిలర్ అనేది చెన్నైలోనే జరిగింది. చెన్నై పెట్టుకున్నాను నేను, ఎందుకంటే నేను చెన్నైలో వర్క్ చేశాను. సో చెన్నై అయితే నాకు తెలుసు అని పెట్టుకున్నాను కొంచెం ఏరియాస్ అనేవి. అండ్ బయోమెట్రిక్ 1 డేలో వెళ్ళొచ్చాను, కానీ కౌన్సిలర్ ఇంటర్వ్యూ 1 డే బిఫోరే వెళ్ళాను. ఎందుకంటే హడావుడిగా వెళ్ళాల్సి వచ్చింది. కౌన్సిలర్ ఇంటర్వ్యూ అనేది 1 డే ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్ళాను పాపని తీసుకొని. బయోమెట్రిక్ అయితే ఆ రోజు మార్నింగ్కి వెళ్ళి బయోమెట్రిక్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయ్యానమాట. సో చాలా ఈజీగానే ఉంది. మ్యాక్సిమం H4 చాలా ఈజీగానే ఉంటాయి, ఎందుకంటే హస్బెండ్కి గురించి అడుగుతారు మెయిన్. H1 వాళ్ళకే ఎక్కువ టఫ్గా ఉంటుంది, కానీ మనకు అంత ఎక్కువే ఉండదు. కానీ మా హస్బెండ్ చాలా టఫ్గా ఉంది ఇప్పుడు, ఎందుకంటే ట్రంప్ మారారు. సో ఏమైనా టఫ్గా ఉండవచ్చు అని చెప్తా ఉన్నారు. అందుకని కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి ఉండు అని చెప్పేసరికి కొంచెం అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాను. మెయిన్ అండ్ వీసా ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేయకముందు మా హస్బెండ్ కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ అరేంజ్ చేసుకోవాలి కాబట్టి నేను కన్ఫామ్గా అనుకోలేదని ముందు చెప్పాను. ఎందుకంటే తను కొన్ని డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకోవాలని, దానికి ఎక్స్టెన్షన్ మాకు ఆల్రెడీ 22లో వచ్చింది, 4కి 5కి ఎక్స్పైర్ అయిపోయిందని. సో అందుకని దాన్ని రెన్యువల్ చేయాలి. రెన్యువల్ అంటే ఏప్రిల్లో పెట్టుకున్నాం రెన్యువల్. అది రెన్యువల్కి ముందు తను వేరే స్టేట్లో ఉన్నాడనమాట. ఫస్ట్ రాగానే వేరే స్టేట్లో ఉన్నారనమాట. వేరే స్టేట్ జాబ్ రాకముందు వేరే స్టేట్లో ఉంటే జాబ్ వచ్చాక ఈ స్టేట్కి స్టేట్ ఇది కూడా కావాలంట. సో అందుకని స్టేట్ అప్రూవ్మెంట్, ఇమిగ్రేషన్ కావాలి, వెయిట్ చేస్తూ ఉన్నాడు. అది చాలా టైం పట్టిందనమాట. ఒక్కొక్కళ్ళకి 2 months, 4 months, 6 months కూడా పట్టిద్ది అనమాట. మాకు 2 months ఏం పట్టింది, 1 month 2 months గుర్తులేదు. సో అది పట్టేసరికి టైం పట్టింది. అది అప్రూవ్ అయిన వెంటనే దీనికి ఎక్స్టెన్షన్ వేసారనమాట. ఎక్స్టెన్షన్ మాత్రం 1 డేలో అయింది, మిరాకిల్ అసలుకి. ఎందుకంటే ఎక్స్టెన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అది ఎక్స్టెన్షన్ వచ్చిన మెయిల్ రాగానే, అప్రూవ్డ్ అని రాగానే మా హస్బెండ్ ఇంకా స్లాట్ బుక్ చేశారనమాట. స్లాట్ బుక్ చేయగలే ఇంకా మేము వెళ్ళాలని, తను వచ్చే మంత్లోనే స్లాట్ బుక్ చేశాడు. టైంకి లక్కీగా స్లాట్స్ దొరికాయన్నమాట. మాకు ఆ మంత్లోనే మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, ఇంకో పక్కన ఈ స్లాట్స్ అటు ఇటు మేనేజ్ చేసుకుంటా ఉన్నాము. మా హస్బెండ్ది PhD వర్క్స్ ఉన్నాయి. తను నా ఇంటర్వ్యూస్ అప్పుడు కలకత్తా వెళ్ళిపోయారు. నేను ఒకసారి మా బ్రదర్ని తీసుకొని వెళ్ళాను బయోమెట్రిక్కి. సెకండ్ టైము
మా మా మావయ్య కొడుకు వాళ్ళ కూతుర్ని మా పాపని చూసుకోవడానికి ఇద్దరిని తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే 2 days ఉండాల్సి వచ్చిద్దని. ఇంకా 5 స్లాట్ బుక్ స్లాట్ బుక్ చేసేసరి అలా కుదిరేసరికి ఫాస్ట్గా కన్ఫామ్ అయ్యేసరికి ఇంకా మాకు టైం లేదు. 1 month ఉంది. 1 మంత్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్స్ చేసుకోవడానికి కూడా టైం లేదు. అంతా ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నాము. మా హస్బెండ్కి 1 month ఇచ్చారు లీవు. చాలా వరకు మ్యాక్స్ 1 month ఇవ్వాలంటే ఎక్కువే అనుకోవాలి. ఎందుకంటే ఎవరు ఇవ్వలేదంట. తిను లీవ్ పెట్టుకుని ఉండేసరికి 1 month ఇచ్చారు. అప్పటికి 2 days ఎక్స్టెండ్ అయినా కూడా మేము 1-2కి రావాల్సి అయితే మేము 4-5 అప్పుడు లీవ్ హాలిడే ఉంది. 4th ఇక్కడ ఇండిపెండెన్స్ డే అంటే యూఎస్కి. మేము తర్వాత వెళ్దాంలే 3-4 days కూడా హాలిడేనే కదా అనుకున్నాం. వద్దు వెళ్దాము, ఎందుకంటే ఒకవేళ ముందే వెళ్ళినా రెస్ట్ తీసుకోవడానికి బాగుంటుంది అనుకొని మేము 3కి బుక్ చేసుకుంటే 4th ఇక్కడికి వచ్చేసాము. అండ్ 5-6 రెస్ట్ తీసుకున్నాం సాటర్డే సండే. అలా నా ఇంటర్వ్యూస్ అయినాయి. మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను డీటెయిల్డ్గా. ఇంకా వచ్చి అండ్ నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చి పాప పాస్పోర్ట్ కావాలన్నా కూడా స్పౌస్ దాంట్లో మన నేమ్ ఉండాలి. యాక్చువల్గా మా హస్బెండ్ పాస్పోర్ట్లో నా నేమ్ లేదు. ఎందుకంటే దానికి ముందే పాస్పోర్ట్ ఉండేసరికి నా దాంట్లో తనది యాడ్ చేసుకోవచ్చులే అని నాది యాడ్ చేయలేదు. దాంట్లో తన నేమ్ ఉంటే చాలు అనుకున్నారు. అందుకని యాక్చువల్గా మా పాప డేట్ ఆఫ్ బర్త్లో నా సర్నేమ్ వచ్చి మా హస్బెండ్ సర్నేమ్ ఉంది. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు సర్నేమ్ అది యాడ్ చేసేసరికి వాళ్ళు చేంజ్ చేయలేదు. మళ్ళీ నేను విన్నాను ఇలా కేసెస్ వస్తున్నాయి హాస్పిటల్స్కి నేమ్స్ మార్చుకోవాలని అనుకుంటే. అందుకని నేను ముందుగానే 1 month ముందే అప్లై చేసుకున్నాను పాస్పోర్ట్కి ముందే. ఇది మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళు 1 month చేసినా కూడా లేట్ చేసి నేను అన్నీ చేసుకున్నా కూడా నేను వాళ్ళు చూసుకోలేదు, నేను సైన్ చేయలేదంట. కింద అంతే ఉంచేశారు ఒక 2 weeks. ఎందుకండి అలా అంటే మీరు సైన్ చేయలేదంటే మరి చెప్పాలి కదా అండి అంటే అది నా పని కాదు అని ముందని చేయలేదు. నేను మళ్ళీ సైన్ చేసుకున్నాక మళ్ళీ నేను రోజు అడుగుతూ ఉన్నా 3-4 days మేడం నాకు ఇంక పాస్పోర్ట్ ఉంది ఇలా అంటే లాస్ట్ వీక్లో ఇంకో 1 day ముందు మండే రామ్మ ఇచ్చేస్తా అన్నారు. లేదు మేడం నాకు సాటర్డే ఇవ్వండి మండేనే నాకు అంటే ఇంకా నేను ఫ్రైడే వెళ్తే సాటర్డే ఇచ్చారు. పాస్పోర్ట్కి కూడా పాప ఫొటోస్ అక్కడికి కుదరట్లేదు. పాప ఈమె ఫోటో తీస్తున్నా కూడా సరిగా ఉండలేకపోతే పిల్లలు కాబట్టి లేదు మీరు పాప ఇమేజ్ సరిగ్గా రావట్లేదు మేడం మీరు విజయవాడ వెళ్ళిపోవాలంటే ప్లీజ్ సార్ అని ట్రై చేసి లాస్ట్కి 3-4-10 takes అయి ఉంటాయి. లాస్ట్కి ఒక్కసారి చూడండి అంటే లాస్ట్కి కానీ పాప కుదిరింది. నేను ఫొటోస్ ఏందని మా హస్బెండ్ చెప్పారు, వీసాకి సపరేట్గా ఉంటాయి తీర్చుకో అంటే నేను నార్మల్ ఫొటోస్ తీసుకెళ్ళా, ఇవి కుదరవు అన్నారు వాళ్ళు. ఇంకా ఉన్నసరికి వాళ్ళు అక్కడ ఫోటోలు ఉంటే ఓకే ఫోటోలు తీయాల్సిన అవసరం లేదు. నేను ఫొటోస్ తీసుకెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఫోటోలు తీయాలి కాబట్టి అలా టైం ఎక్కువ పట్టింది. పాస్పోర్ట్ దగ్గర కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే నేను చెప్పాను కదా మా హస్బెండ్ దాంట్లో నా నేమ్ లేదు, అందుకని వాళ్ళు ఏదో చెప్పాను కదా మా హస్బెండ్ దాంట్లో కూడా నా నేమ్ లేదని, అందుకు వాళ్ళు లేనందుకు C form D form ఏదో ఉన్నాయంట. రెండు రాపిస్తే అవి 2-3 times ఎందుకు నాకు టెన్షన్ వల్ల ఏమో నేను చాలా మిస్టేక్స్ చేశాను 2-3 times. లాస్ట్కి కానీ అవి కన్ఫామ్ అయ్యాక నాకు ఆ రోజు చాలా టైం పట్టింది పాస్పోర్ట్ ఆఫీస్లో కూడా. కానీ పాస్పోర్ట్ మాత్రం వెరిఫికేషన్ నెక్స్ట్ డేనే ఆ డేనే జరిగినట్టుంది. నేను మార్నింగ్ అప్లై చేసేసాను, ఈవినింగ్ పోలీస్ వాళ్ళు వచ్చి వెరిఫికేషన్కి వచ్చేసారు. ఐ థింక్ 1-2 weeksలోనే పాస్పోర్ట్ వచ్చేసింది మా ఇద్దరికి. లాస్ట్ ఈ టైమ్స్లోనే పెట్టుకున్నట్టున్నాము. డిసెంబర్ కల్లా వచ్చేసినాయి. నెక్స్ట్ మా హస్బెండ్ ఇంకా పాస్పోర్ట్స్ వచ్చినాయి కాబట్టి వీసా ప్రాసెస్ అంతా తను చూసుకుంటా అన్నారు. DS 160 form, రిమైనింగ్ వర్క్స్ సర్టిఫికేట్ ఉంటాయి కదా డాక్యుమెంట్స్ అనేవి, అవి నేను అన్నీ పెట్టుకున్నాక అప్పుడు చూసుకుందామని చెప్పారు. నేను రెడీగా ఉండమని చెప్పారు. సో ఇలా అయిపోయింది నా పాస్పోర్ట్ నుంచి ఇంటర్వ్యూస్ దాకా. నెక్స్ట్ వీడియోస్ జర్నీ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. సో అంతవరకు ఓకే, బాయ్. ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.